జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జర్మనీలో తలదాచుకున్న భారత పార్లమెంటేరియన్ ప్రజ్వల్ రేవన్న మే 31న ఏజెన్సీల ముందు లొంగిపోబోతున్నారని తెలిపాడు. ప్రజ్వల్ ఎంతో మంది మహిళలతో గడిపిన వీడియో క్లిప్లని రికార్డ్ చేయటమే కాకుండా లైంగిక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు, భారత మాజీ ప్రధాని దేవగౌడ మనవడు అయిన ప్రజ్వల్ ను విచారించడానికి భారత్లోని అధికారులు సిద్ధంగా ఉన్నారు. రేవన్న వీడియోలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతనిపై లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీస్ కూడా జారీ చేశారు. ప్రజ్వల్ రేవన్న పార్టీ జేడీఎస్ ఇప్పుడు అధికార బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఈ వ్యవహారంలో బీజేపీని బోనులో నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించగా ఆ ప్రయత్నాలను బీజేపీ బలంగా తిప్పికొట్టింది. మహిళలను వేధించిన వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని తేల్చి చెప్పింది. ప్రజ్వల్ రేవన్న వేధించిన వారిలో యువతులు, పని మనుషులు, పార్టీ మహిళా సభ్యులు, మోడళ్లు, నటీమణులు, పోలీసు మహిళలు కూడా ఉన్నారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే 68 ఏళ్ల మహిళను కూడా ప్రజ్వల్ వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. బయటకొచ్చిన కొన్ని వీడియోలలో ప్రజ్వల్ రేవన్న మహిళలతో జరిపిన వీడియో కాల్స్ ని కూడా రికార్డ్ చేశారు. అందులో వారిని బట్టలు విప్పమంటూ బలవంతం కూడా చేశారు. ప్రజ్వల్ ఈ వీడియోలను ఎందుకు రికార్డ్ చేశాడు? అతనికి మానసిక సమస్యలేమైనా ఉన్నాయా? రికార్డ్ చేసిన వీడియోలు తన దగ్గర పెట్టుకుని మహిళలను బ్లాక్మెయిల్ చేసేవారా అనే విషయాలు విచారణలో తెలియాల్సి ఉంది. తన మనవడు ప్రజ్వల్ రేవన్నకు మాజీ ప్రధాని దేవగౌడ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడున్నా వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరారు. లేదంటే తన ఆగ్రహానికి గురికాక తప్పదంటూ గట్టిగా హెచ్చరించారు. ప్రజ్వల్ రేవన్నకు ఇదే నా హెచ్చరిక పేరుతో ఓ లేఖను ఎక్స్ లో పోస్టు చేశారు. తన సహనాన్ని పరీక్షించవద్దని, ఎక్కడున్నా వెంటనే భారత్ కు తిరిగి రావాలని హెచ్చరించారు. పోలీసుల ఎదుట లొంగిపోవాలని, చట్టపరమైన విచారణను ఎదుర్కోవాలని దేవగౌడ సూచించారు. ప్రజ్వల్ చేసిన పని తనకు, తన కుటుంబానికి, సహచరులను, స్నేహితులను, పార్టీ కార్యకర్తలను షాక్ కి గురి చేసిందని, దాని నుంచి కోలుకోవటానికి కొంత సమయం పట్టిందన్నారు. అతని ఫారెన్ ట్రిప్ కి సంబంధించిన సమాచారం తనకు పూర్తిగా తెలియదని, ఏదేమైనా వెంటనే భారత్ కి తిరిగి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలన్నారు. ఇది విజ్ఞప్తి కాదని, ఇది ప్రజ్వల్ కు హెచ్చరిక అని లేఖలో దేవగౌడ పేర్కొన్నారు. ఇక ప్రజ్వల్ రేవన్న త్వరలోనే భారత్ కు తిరిగి రానున్నట్లుగా తెలిపారు. మే 31న సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లుగా స్వయంగా ఓ వీడియోని విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవన్న పేర్కొన్నారు. తాను మానసిక ఒత్తిడిలో ఉన్నానని, ఒంటరిగా ఉన్నానని కూడా తెలిపారు. విదేశాల్లో ఎక్కడున్నానో సరైన సమాచారం అందించినందుకు కుటుంబ సభ్యులకు, కుమారన్నకు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు నాపై ఎటువంటి కేసు లేదు, సిట్ కూడా ఏర్పాటు చేయలేదు. తాను వెళ్లిన 2-3 రోజుల తర్వాత ఆరోపణలు చేయటం మొదలు పెట్టారని ఆరోపించారు ప్రజ్వల్ రేవన్న. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తనపై నమోదైనవి తప్పుడు కేసులేనన్నారు ప్రజ్వల్. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందంటూ ప్రజ్వల్ రేవన్న వీడియోలో తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.